హలో, హాయ్, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెష్ అండ్ బేక్ విత్ అంజలి. చాలా రోజులు అయిపోయిందండి ఫుడ్ వీడియో పోస్ట్ చేయక. ఈరోజైతే మంచి ఒక రెసిపీ తోటి చికెన్ గ్రేవీ కర్రీ తోటి అయితే మేము ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా చేసుకునే విధంగా ఉంటుందండి. బ్యాచిలర్స్ అయినా ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైనా సరే నేను చెప్పిన విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఆ చికెన్కి 3 ఉల్లిపాయలు చిన్నగా తరుక్కున్నాను నేను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో తీసుకున్నాను. ముందుగా అయితే మనము చిన్నగా తరుక్కున్న కొత్తిమీరను ఆనియన్స్లోకి అయితే వేసేసుకుందామండి. ఒక హాఫ్ నేను పక్కకు పెట్టేసుకుంటున్నాము లాస్ట్ కర్రీ కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఆనియన్స్లోకి కొత్తిమీర వేసేసి ఉప్పు కొంచెం వేసి మంచిగా పిసుక్కోవాలండి, బాగా కలపాలి. అప్పుడే ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అంతా ఆనియన్లోకి దిగి మంచి ఫ్లేవర్ అనేది చికెన్ కర్రీకి యాడ్ అవుతుందండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది నాకు. రకరకాలుగా చేశాను కానీ ఈ టైప్లో ఒకసారి చేసి చూద్దాం ఎందుకు కుదరదు అని చెప్పేసి అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఆనియన్ మిక్చర్ అంతా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ని నీట్గా 3-4 సార్లు కడుక్కున్న తర్వాత కారం అయితే వేసేసుకుంటున్నాను. ఏంట తెల్లగా ఉంది కారం అనుకుంటున్నారా? ఏం లేదండి, మా అమ్మ వాళ్ళది కారం కొంచెం ఉప్పు ఎక్కువ వేసి పట్టిస్తుందమ్మ. దాంట్లోకి కొంచెం కారము, ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, పసుపు మీకు కారం తగ్గట్టు వేసేసుకోండి. కారం కూడా పసుపు అన్నీ వేసేసి దీంట్లోకి గరం మసాలా దినుసులు వేయాలండి. హోల్ గరం మసాలా దినుసులు, ఒక బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, ఇంకా ఇలాచి, లవంగాలు, సాజీరా అండి, అవన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్పూన్నర వేసేసుకుంటున్నాను నేను. మీరైతే ఇంకా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే రెడీమేడ్ది కొనుక్కొచ్చి వేస్తున్నాను. ఆ తర్వాత పెరుగు ఒక 1/2 కప్పు వరకు వేసేసుకోండి. పచ్చిమిర్చి 2 చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కారం వేసాను కదా ఆల్రెడీ. మీ కారం తగ్గట్టు వేసుకోండి. కొంచెం కరివేపాకు, టమాటోలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా ఏవైతే మనం వేసినామో అవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న ఆనియన్ మిక్చర్ మొత్తం దాంట్లో చికెన్లో వేసేసి మంచిగా చికెన్లోకి దిగేటట్టు ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కలుపుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కనైనా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ చూసి మీరు ఉప్పు కానీ కారం కానీ నేను తర్వాత చెప్తా అండి. ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఆ చికెన్లో ఉన్నది మొత్తం ఫ్లేవర్ అంతా పట్టేసుకోవాలా. కలుపుకొని నేనైతే ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కకు పెట్టేసుకుంటానండి. ఆల్మోస్ట్ అయిపోయింది కలపడము. నేను మూత పెట్టేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను చెప్పే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి దాంట్లోకి మీకు ఎంతైతే ఆయిల్ కావాలో అంత వేసేసుకోండి. నేనైతే ఒక 3-4 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మనము దాంట్లో చికెన్లో కలిపేటప్పుడు హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసాం కదా. ఇప్పుడు కొంచెం పోపు కోసం అని చెప్పేసి నేను హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. అది వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా కనపడుతుందో అసలు. అదంతా వేసేసుకొని స్మెల్ అయితే అదిరిపోయిందండి. కలుపుకునేటప్పుడు మాత్రము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు అదంతా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 to 5 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకంటే అది నీరంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇందులో వాటర్ వేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనము కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చికెన్లో ఉన్న వాటర్ తోటే గ్రేవీ వచ్చేస్తుంది. చూసారా, గ్రేవీగా ఆల్మోస్ట్ కొంచెము ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువ ఉడికిపోయింది.
ఇక్కడ మీరు ఉప్పు కానీ కారం కానీ ఏదైతే తక్కువ ఉందో అవి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించారంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.